హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? రే, ఏడు తిరుపతి, ఇలాగే ఉన్నావు, ఒక్కటి కూడా ఇంకా దింపలేదు. దింపాలి, ఫంక్షన్ చెయ్యాలి, నువ్వన్నీ బంతిపూల డెకరేషన్ చెయ్యాలి, అన్నీ చెయ్యాలి కదా, ఇంకా అలాగే కూర్చున్నావేంట్రా? ఏం చేస్తావు, తప్పదు. అలాగే బావా చేస్తాను బావా అంటూ ఉంటాడు తిరుపతి. ఈ లోపల మన వల్లి ఏ చీర కట్టుకోవాలి అత్తయ్య గారు, ఈ చీర కట్టుకోనా, ఈ చీర కట్టుకోనా అత్తయ్య గారు అంటే మన నర్మద చూస్తారనమాట. అలా చూస్తారు, నర్మదా ప్రేమ అలా చూస్తారు. ఏం కట్టుకొని అత్తయ్య గారు, ఈ రెండూ బాగోలేదమ్మా. ఒరే నర్మదా ఇలా రామ్మా అనేసరికి నర్మద తీసుకొచ్చి బట్టలు తీసుకొస్తుంది. ఇదేంటి అత్తయ్య గారు, ఇవేంటివి అని అనేసరికి, నీకోసం మా ఇంటి వారసుడిని ఇస్తున్నావు కాబట్టి నీకోసం నేను పట్టు చీర నగలు తీసుకున్నానమ్మా. అత్తయ్య గారు, నాకు చిన్న డౌట్ వచ్చింది. మీరు కొన్నవి గిల్ట్ నగలా? అయ్యో రామ శ్రీరామ ఏం మాట్లాడుతున్నావే? ఏంటి గోల్డ్ ఏమన్నా నాకేనా అత్తయ్య గారు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది మన వల్లి. ఇంకా అది తెగ మురిసిపోతుంది. వారసుడిని ఇస్తున్నావు కదమ్మా, అందుకని ఇంతలా మురిసిపోతున్నావు అనేసరికి ఇంకా అసలు ఏమీ మాట్లాడకుండా అందరూ షాక్ అయిపోతారు. ఈ బాబాయ్ అమ్మడికి ఎంత బాగా ఇస్తున్నారో అని చెప్పేసి ఆ భాగ్యం అలా ఆయన అనుకుంటారు. ఈ లోపల శ్రీరామ ఎంత మాట అన్నావే, నీకు కొన్న నగలు ఎలా పెడతామే, అన్నీ బంగారపు నగలే, అర్థమైందా నీకు? అమ్మడు తీసుకో ఊరుకో, ఎందుకండి వదిన గారు, ఎందుకండి ఊరుకో, నువ్వు వదిన గారు అలా ఇస్తుంటే ఏంటది అని అనేసరికి నువ్వు ఊరుకుంటావా అని చెప్పేసరికి అదేం కాదండి, ఎందుకు అలా అనుకుంటున్నారు అని చెప్పేసి మన రామరాజు వచ్చి మాట్లాడతారు. అందరూ నవ్వుకుంటారు. రామరాజు వచ్చి, ఇదేంటమ్మా చాలా చిన్న ఫంక్షన్ అనుకుంటున్నావా, చాలా పెద్ద సంతోషం అమ్మ, మా జీవితాల్లో సంతోషాన్ని నింపిన మా పెద్ద కోడలికి మేము ఇచ్చే చిన్న బహుమతి అంతే, అసలు విషయం తెలిస్తే వీళ్ళేమైపోతారో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భాగ్యం. అసలు విషయం ఏంటంటే మన వల్లికి ప్రెగ్నెంట్ కాదు, ఏమీ కాదు, అంతా ఉత్తుత్తినే అనమాట. కావాలని ఎలాగైనా సరే అమ్మ నువ్వే కాపాడాలి, ఎందుకంటే మా అమ్మాయిని వాళ్ళ అత్తారింటికి పంపాలంటే ఇదో ఒక దారి అని చెప్పేసి మన భాగ్యం డాక్టర్ అమ్మని బతిమాలుతూ ఉంటుంది. అందుకనే డాక్టర్ అమ్మ చెప్తుంది. కానీ ఈ విషయం తెలియక అందరూ ఇలా సంతోషపడిపోతున్నారంటూ భాగ్యం లోపల అనుకుంటూ ఉంటుంది. ఏమి దౌర్భాగ్యం పిన్ని, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా నర్మదా, ఏం లేదమ్మా అంటూ ఈ లోపల మన వల్లి సంతోషం ఎగిసిపడిపోతూ ఉంటుంది. ఎంత బాగున్నానో అంటూ ఎగిసిపడిపోతూ ఉంటే ఇంకా సరే కదా అని చెప్పేసి చూస్తుంటారు. ఈ లోపల అందరు రెడీ అయ్యారా? సరే అయితే ప్రేమ రెడీ అయ్యావా? వస్తున్నానత్త అని చెప్పేసి అత్త అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఏ రాక్షసి రెడీ అయ్యావా? వస్తున్నానురా అని చెప్పేసి అంటుంది. ఇంతకి తీరా చూస్తే ఏమైందంటే మన ప్రేమను మార్చి ఈ ప్రేమను పెట్టారనమాట. ఇంకా అందరూ కూడా ఆ ప్రేమ ఎంట్రీ ఎలా ఉంటుందా అనేది అనుకున్నారు. అసలు ఎవరిని పెడతారా అనుకున్నారు. కానీ ఒక కొత్త అమ్మాయిని పెట్టారు, బాగుంది, కానీ మన ప్రేమ స్థానం తక్కువే కదా అని చెప్పేసి ఇంక ఈ లోపల ఆ అమ్మాయి ఇంట్రడక్షన్ జరుగుతుంది అనమాట. ఆ బల్లి పడిపోతుందని చెప్పేసి ఆ అమ్మాయి ఇంట్రడక్షన్ చూపించి తను భయపడిపోతున్నట్టుగా మన ప్రేమ చూపిస్తారు. కొత్త ప్రేమను మనకి ఇంట్రడ్యూషన్ చేస్తారు. ఈ లోపల మన భాగ్యం, ఏంటి బల్లికేనా ఇంత భయపడిపోతున్నావు అనుకుంటూ ప్రేమను అంటుంది. కానీ కొత్త అమ్మాయి అయినా బాగానే ఉందండి చూడటాకైతే. అలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరూ, అదేంటమ్మా అలా భయపడిపోతున్నావు ప్రేమ అంటే, అది అత్త బల్లి అంటే, బల్లికే అంత ప్రేమ, ఇంత భయపడిపోతావా, బల్లి ఏం చేసిందమ్మా అని అనేసరికి, అవునులే మనుషులే చేస్తారు నానమ్మ అని చెప్పేసి అనేసరికి, ఏంటమ్ముడో ఇంకెప్పుడు నువ్వు విశేషం చెప్తావు అంటే, అది మీ మనవడిని అడుగు అని అంటుంది. ఈ లోపల మన నర్మద చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా పండగ చేసుకోబోతారు. ఈ లోపల డెకరేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి అని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. మీరు అందరూ ఉండి ఫంక్షన్ అయ్యే వరకు అందరూ ఉండాలని చెప్పేసి అంటాడు మన రామరాజు. అంత ఫంక్షన్ రెడీ అవుతుంది. మన ఆడపడుచు ఉంది కదా, పెద్ద ఆవిడ వస్తుంది. ఒరే అల్లుడు, ఏంట్రా ఎంత హడావుడి ఏంటో, మీ ఏంట్రా అల్లుడు చిన్నల్లుడు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన ఆడపడుచు వచ్చి, ఏంటి శ్రీరామ ఏంటిది ఇంత నత్తనడకగా నడుస్తున్నారు, ఏమైందే, అక్కడికి రావాల్సిన నాకు ఆడపడుచు కట్నాలన్నీ పోతాయి అంటే, ఈ లోపల నవ్వుకుంటూ మన వాళ్ళందరూ ఆడపిల్లలందరూ వస్తారు. అన్నీ మీరే చేసేస్తే ఎలాగా, నేను చెయ్యాలి కదా అని చెప్పేసి ఆవిడ చేసేసి ఆ కుర్చీనంతా దులిపేసి చేస్తుంది మన రామరాజు పెద్ద కూతురు ఆడపడుచు. చేసేసరికి, ఏంటో అక్క వదిన
వదిన ఏంటిది వదిన అంటే, అబ్బా అన్నీ మీరే చేసి అన్నీ కొట్టేద్దామనే అని అంటుంది. ఏంటో బావ ఎలా పడుతున్నావో ఏంటో అంటే, ఏం చేస్తాం మీ అక్కని చేసుకున్నాక అంటూ అందరూ నవ్వుకుంటారు తను చూసి. ఈ లోపల మన నర్మద పేరెంట్స్ వస్తారనమాట. బాగా చేస్తారు కదండి అని కారులో దిగుతూ ఉండగా అనుకుంటే, బాగానే చేస్తారులే అంటే ఆ ఎదురు పడతారు రామరాజుని నర్మద వాళ్ళ ఆయన. వాళ్ళ నాన్న తిట్టిన మర్యాద లేదు అని తిట్టిన మాట గుర్తొచ్చి ఏమీ మాట్లాడకుండా అలా ఉంటాడు. నాన్న నేనే పిలిచాను నాన్న అంటూ మన ధీరజ్ వచ్చి అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. పోనీలే అమ్మ వచ్చారు కదా, పర్వాలేదు, ఫంక్షన్ అయ్యే వరకు అంతా చూసుకోండిరా అని చెప్పేసి మన రామరాజు వెళ్ళిపోతాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. కానీ మన ప్రేమ వెళ్ళిపోయిందని చిన్న డిసప్పాయింట్ తప్ప ఎపిసోడ్ అంతా బాగానే ఉంది. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, అసలు వల్లి ప్రెగ్నెంట్ కాదు. ఈ విషయం ఎలా తెలుస్తుంది, ఎలా బయటకు వస్తుంది అనేది చూడాలండి. అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్దో కూడా చూద్దాం. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.